ఇవి ఫ్రీక్వెన్సీస్గా మనం తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ఎఫ్గా ఫ్రీక్వెన్సీగా మనం తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి 5, 12, 30, 45, 50, 37, 21 సేమ్ ఈ ఫ్రీక్వెన్సీని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం, ఎంటర్ చేస్తాం. సో ఎక్స్ వాల్యూ ఎలా తీసుకుంటామంటే మనం లోయర్ లిమిట్ వాల్యూ ప్లస్ అప్పర్ లిమిట్ వాల్యూ, లోయర్ లిమిట్ వాల్యూ ప్లస్ అప్పర్ లిమిట్ వాల్యూ బై 2 చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ వాల్యూ ప్లస్ అప్పర్ లిమిట్ వాల్యూ బై 2. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, మనం మార్క్స్ ఇక్కడ చూస్తే మనకి 0 + 10 బై 2, 10/2 ఈజ్ ఈక్వల్ టు 5. ఫస్ట్ ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ వన్ లోయర్ లిమిట్ వాల్యూ ప్లస్ అప్పర్ లిమిట్ వాల్యూ. చూద్దాం, లోయర్ లిమిట్ వాల్యూ, అప్పర్ లిమిట్ వాల్యూ. 10, 20, 10 + 20 ఈజ్ ఈక్వల్ టు బై 2. సో 30/2 ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇలా మనం మెన్షన్ చేసుకుంటా పోతే మనకి ఎక్స్ వాల్యూస్ అనేవి మనం గుర్తించవచ్చు. ఎక్స్ వాల్యూ ఎలా వస్తుందంటే మనకి ఎక్స్ వాల్యూ లోయర్ లిమిట్ వాల్యూ ప్లస్ అప్పర్ లిమిట్ వాల్యూ బై 2 చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ మనకి రావడం జరుగుతుంది. చూద్దాం, 10/2 5, 30/2 15, 50/2 30, 50/2